భవిష్యత్తుపై ఒక ఆశ, నమ్మకం మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఎన్నికలు. ఈ ఎన్నికలు అందరం తమ్ముళ్ళు జెండాలు దించాలి, వాళ్ళు కనపడాలి. దించండి అన్ని జెండాలు. ఈ ఎన్నికలు ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలని, ఇంకో పక్క మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ప్రజాగళంతో నేను మీ దగ్గరికి వచ్చాను. ప్రజాగళం ఎక్కడ పోయినా చూస్తున్నాను, ఉధృతంగా ముందుకు వస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి తీర్పిచ్చే రోజు ఎప్పుడు? మే 13వ తారీఖున. ఆ తీర్పు ఇక్కడ శ్రావణ్ శ్రీని గెలిపించి మీరు పెద్ద మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలి. నేను ఇక్కడికి వచ్చింది ఓటు వేసే మునుపు ఓటర్ మహాశయులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడింది, మీకెంత నష్టం జరిగిందో అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుని తిరుగులేని తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే రోజే రాబోయే ఎన్నికల తేదీ 13వ తారీఖున. తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్నా, ఆడబిడ్డలో ఒక విషయం, సమయం తక్కువ ఉంది, 46 రోజులుంది. నరకాసురుని చంపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఈ సింగనమల మీటింగ్ లో ఉదయం లేసి నేను బటన్ నొక్కా అని అంటాడు. నువ్వు బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత? నీ ఇక్కడ చూసి పద్మావతి అని ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఎంత అరాచకాలు చేసి ఎన్ని బటన్లు నొక్కారో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. వాస్తవాలని మీ ఇంట్లో మాట్లాడండి. మీకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా చర్చ చేసే రోజుది. నేనేమంటున్నానంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం ఆలోచించిన, అందరూ కరెంటు వాడుతున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడా లేదా? తగ్గించాడా తమ్ముళ్ళు? కరెంటు సక్రమంగా వస్తా ఉందా? 200 రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత బిల్లు పే చేస్తున్నారు మీరు? 1000 రూపాయలు అవునా కాదా? అంటే 5 రెట్లు పెంచేసి నేనేదో బటన్ నొక్కానంటాడు. నేను అడిగా, నువ్వు బటన్ నొక్కడం కాదు, నువ్వు బొక్కింది ఎంతో కక్కిచ్చే బాధ్యత మాది రేపు ఎన్నికల తర్వాత. ఒక్క కరెంటు ఛార్జీలే కాదు,